హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి. హైదరాబాద్లోని జీడిమెట్లలో తల్లిని కూతురు అత్యంత కిరాతకంగా హత్య చేసింది. దీనికి ఆమె ప్రియుడు సహాయం చేశాడు. షాకింగ్ విషయం ఏంటంటే కూతురు వయసు 16 సంవత్సరాలు, 10వ తరగతి చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన షట్ల అంజలి అనే మహిళ హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ఈమె వయసు 39 సంవత్సరాలు. ఈమె భర్త ఇంతకుముందు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈమెకు 2 కూతుర్లు ఉన్నారు. మొదటి అమ్మాయి పేరు తేజశ్రీ. ఈమె వయసు 16 సంవత్సరాలు. ఈమె 10వ తరగతి చదువుతోంది. రెండో అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. ఈమె వయసు 12 నుండి 13 ఉంటుంది. తేజశ్రీకి ఇన్స్టాగ్రామ్లో శివ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతని వయసు 19 సంవత్సరాలు. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ళు ఇద్దరు ఇన్స్టాలో చాట్ చేసుకుంటూ, కాల్స్ చేసుకుంటూ కాలం గడిపారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు తేజశ్రీ శివతో లేచిపోయింది. శివ సొంతూరు నల్గొండ జిల్లా. దీంతో తల్లి అంజలి నా బిడ్డను శివ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇద్దరిని గుర్తించి హైదరాబాద్కి తీసుకొచ్చారు. తేజశ్రీ దాదాపు 2 రోజులు శివతోనే ఉన్నట్లు సమాచారం. తేజశ్రీని తల్లికి అప్పగించారు. తేజశ్రీని తల్లి ఇంటికి తీసుకొని వచ్చింది. శివను పోలీసులు రిమాండ్ చేశారా, లేక అతను బెయిల్ మీద వెళ్ళాడా, లేక వార్నింగ్ ఇచ్చి అతడిని వదిలేశారా అనే విషయం మీద సరైన సమాచారం లేదు. జూన్ 23, 2025న సాయంత్రం బాలిక తన లవర్ అయిన శివకు ఫోన్ చేసి తమ ఇంటికి రమ్మని చెప్పింది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే తల్లి మన ఇద్దరికి పెళ్లి చేయదని, పైగా శివను జైలుకు పంపిస్తుందని అర్థం అయ్యి తల్లిని చంపేద్దాం అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. శివ అతని తమ్ముడితో కలిసి తేజశ్రీ ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు సాయంత్రం 5 గంటలు కావస్తోంది. తేజశ్రీ తల్లి పూజ చేస్తూ ఉండగా ఇద్దరు వెనక నుండి వెళ్ళారు. శివ బెడ్షీట్ను తలపై చుట్టి గట్టిగా పట్టుకున్నాడు. తేజశ్రీ సుత్తితో తల్లి తల మీద చాలాసార్లు కొట్టింది. తల్లి రక్తపు మడుగులో పడిపోయింది. ఇంతలోనే తేజశ్రీ చెల్లెలు స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. లోపలికి వస్తుండగా తేజశ్రీ తనను అడ్డుకుంది. పక్క వీధిలోని పలానా బాలికను తల్లి తీసుకురమ్మని చెప్పిందని, నువ్వు అక్కడికి వెళ్ళమని ఆ బాలికతో తేజశ్రీ చెప్పింది. బాలికకు అనుమానం వచ్చి కిటికీలో నుండి చూడగా తల్లి కింద పడి ఉండడం చూసి అక్కని నిలదీసింది. ఏమీ లేదు, పూజ చేస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పి మేము హాస్పిటల్కి తీసుకెళ్తాంలే అని చెప్పి పంపించింది. బాలిక కొంతసేపటి తర్వాత ఇంటికి రాగా తన అక్క లవర్ శివ తన తల్లిని చున్నీతో మెడకు బిగించి హత్య చేస్తుండడం చూసి బాగా రోదించింది. లోపలికి వెళ్ళేలోగా తల్లి చనిపోయి పడి ఉంది. అక్కడే తన అక్క, శివ, అతని తమ్ముడు ఉండడం చూసింది. అంబులెన్స్కి ఫోన్ చేయాలని అక్కని బ్రతిమలాడినా ఆమె చేయలేదు. పోనీ పోలీసులకైనా ఫోన్ చేయమన్నా చేయలేదు. బాలిక తల్లి మృతదేహం వద్ద రోదిస్తూ ఉంది. ఇలా రాత్రి 10 గంటలు అయ్యింది. తేజశ్రీ తన పెద్దమ్మకు ఫోన్ చేసింది. పక్క వీధిలో ఉండే ఆమె వచ్చి చూడగా అంజలి మృతదేహం కనిపించింది. పూజ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయి తలకు గాయాలు అయ్యాయని చెప్పింది. పెద్దమ్మ పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే చనిపోయి చాలాసేపు అయి ఉండడంతో డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. తేజశ్రీ చెల్లెలు జరిగిందంతా పోలీసులకు చెప్పింది. తేజశ్రీని, శివని, అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. చనిపోయిన మహిళ అంటే అంజలి పనిచేసే దగ్గర పనిచేసే ఒక వ్యక్తి హత్య జరిగిన రోజు సాయంత్రం హత్య జరిగిన సమయంలో ఒక మహిళను పని నిమిత్తం
అంజలి ఇంటికి పంపించగా గేటు వద్ద తేజశ్రీ చెల్లెలు అడ్డుగా ఉండి గేటుకు గడియ పెడుతూ మా అమ్మ ఇంట్లో లేదు అని చెప్పి పంపించేసింది. అంటే ఈ హత్యలో రెండో బాలిక కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పైగా చుట్టుపక్కల ఉన్న ఒక ఇంటి సీసీటీవీలో హత్య జరిగిన సమయంలో ఈ రెండో బాలిక అంటే ఎవరైతే ఈ విధంగా మా అక్క చంపింది అని చెప్తా ఉందో ఆ బాలిక వాళ్ళ ఇంటి గేటు దగ్గర తచ్చాడుతూ ఉండటం, ఎక్కడికి వెళ్ళకపోవడం ఆ సీసీ క్యామ్లో రికార్డ్ అయింది. కానీ బాలిక మాత్రం నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, మా అక్క నన్ను పంపించింది అని చెప్పడం గమనార్హం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.